వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే విశ్వంబర, మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రాలు చేస్తున్నారు. అలానే తన నెక్స్ట్ సినిమాను కూడా రీసెంట్ గానే తన పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బాబీతో మూవీ అనౌన్స్ చేశారు. మెగా 158 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరొక కాలీవుడ్ నటుడు కార్తీక్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కార్తీక్ ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనున్నారని, చిత్రం గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చెందిన బ్యాక్ డ్రాప్ తో చూపించారు. ఈ సినిమాలో కార్తీ ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనున్నారని, చిత్రం గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో కార్తీ నటిస్తే ఇక మామూలుగా ఉండదంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే సిరు ఇటీవల నటించిన సినిమాలు గమనిస్తే వాల్తేరు వీరయ్యలో రవితేజ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు తెరకెక్కుతున్న అనిల్ రావుపూడి మూవీలో వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో హీరో ఉండటంతో చిరు హిట్ కొట్టాలంటే మరో హీరో ఉండాల్సిందేనా అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.